తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. వృశ్చిక రాశిలో పుట్టిన మగవారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ప్రత్యేకించి నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి, అందులోనూ మగవాళ్ళ గురించి. 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి. సో ఇక్కడ వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రములు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. జనరల్గానే వృశ్చిక రాశి అంటే చాలా టాలెంటెడ్, సూపర్ యాక్టివ్, ఎక్స్ట్రీమ్ నేచర్ అంటే ఆవేశపరులు. దేన్నైనా సాహసోపేతంగా ఒక ముందడుగు చేయాలి అంటే మేషరాశి, ఆ తరువాత వచ్చేటువంటిది వృశ్చిక రాశి. అయితే ఇక్కడ ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఏమిటంటే ఎమోషనల్ థింగ్స్ అనేవి జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, ఎమోషనల్ థింగ్స్, లవ్ బ్రేకప్, ఆరోగ్య ఇబ్బందులు, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, డిప్రెషను, యాంగ్జైటీ, సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఇలాంటివి ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో వీళ్ళు ఖచ్చితంగా రుచి చూస్తారు. సో ఇక్కడ ఎప్పుడైతే కుజుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో ఏదైనా ఫాస్ట్గా గ్రాప్ చేసుకుని ఆ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కనబడుతున్నాయి రాబోయే రోజుల్లో అండ్ ఇప్పుడు కూడా. సో ఇక్కడ మేజర్గా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గుణగణాలు మనం చూస్తే కనుక జాతకంలో లగ్న షష్టాధిపతి అంటే ఒరిజినల్ 6th అండ్ 1st హౌస్ ఓనర్ కుజుడు అవుతాడు కాబట్టి శత్రువులు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తరువాత అప్పులు పాలయ్యేటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. వాటి విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికి సంబంధించిన ప్లాన్స్ ముందుగానే వేసుకోవాలి. అయితే ద ఒరిజినల్ 2nd అండ్ 5th లార్డ్ గురుడు కాబట్టి చదువు విషయంలో యావరేజ్ పీపుల్ చాలా బాగా రాణిస్తారు. ఓకే, గైడెన్స్ లేకపోతే ఎప్పుడైతే వృశ్చిక రాశి వాళ్ళ జ్యేష్ఠ నక్షత్రం అందులో చాలా క్యాలిక్యులేటివ్ నక్షత్రం అండి. సో అది ఎక్సలెంట్గా ఉంటుంది. నాలెడ్జ్ అయినా, టాలెంట్ అయినా, స్కిల్స్ అయినా. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్గా ఒక దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. సో 2-3 రకాలుగా సో వీళ్ళకుండే టాలెంట్ చాలా ఉంటుంది. వీళ్ళ టాలెంట్ని వీళ్ళు గుర్తించడంలో అసలైన పెద్ద టాస్క్ అనేది వీళ్ళకు ఉంటుంది. సో వీళ్ళ టాలెంట్ చాలా అమోఘం అండి, అద్భుతం. కానీ వీళ్ళు ఆ టాలెంట్ని గుర్తించలేరు. అది గుర్తించకుండా ఏదో చిన్న చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ కుజుడు కాబట్టి, లగ్న షష్టాధిపతి అయ్యాడు కాబట్టి వీళ్ళే శత్రువుగా మారిపోతారు. వీళ్ళ జీవన విధానంలో అంటే జీవన శైలిలో డైలీ రొటీన్లో ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే, పని చేయాల్సిందే. కూర్చొని తింటానంటే పని అవ్వదు వృశ్చిక రాశి వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు కూడా కష్టపడేటువంటి తత్వం, హార్డ్ వర్కింగ్, డిటర్మినేషన్ అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అయితే వీళ్ళకి వచ్చేటువంటి రాజయోగం ఎప్పుడు అని అంటే వీళ్ళ మదర్ వల్ల, ఫాదర్ వల్లే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అనేది ఉంటుందండి. కానీ మేజర్గా మనం చూస్తే వృశ్చిక రాశిలో ఆడవాళ్ళకి ఫాదర్ సపోర్ట్ అనేది ఉండదు. కానీ మగవాళ్ళకి ఖచ్చితంగా ఫాదర్ అండ్ మదర్ యొక్క సపోర్ట్, బ్యాక్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అంతర్గత జాతకంలో రవి మహాదశ వచ్చినప్పుడో, చంద్ర మహాదశ వచ్చినప్పుడో ఖచ్చితంగా జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు వస్తాయి. అంటే అప్పటిదాకా సాదాసీదాగా సాధారణంగా బ్రతికేటువంటి వీళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో తెలుసుకునే రోజులు ఆసన్నం అవుతాయి అప్పుడు. సో జాతకంలో రవి కానీ చంద్రుడు కానీ బాలేనప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించి వాటిని యాక్టివేట్ చేసుకోవడానికి, ఆ దోషం పోవడానికి పరిహారాలు తప్పకుండా ఆచరించాలి. వీళ్ళు కనుక కెంపు అని ఉంటుందండి ఒకటి, ఆ కెంపు కనుక ధరిస్తే కుడి చేతి ఉంగరం వేలికి చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా రాశి బట్టి ఈ యొక్క జాతిరత్నం నిర్ణయించకూడదు, కానీ డిఫాల్ట్గా వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేసేది కెంపు. ఎందుకంటే వీళ్ళకి యోగకారకుడు అవుతాడు. జీవితంలో సెటిల్మెంట్ లేక బాధపడుతున్న వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా కెంపు ధరించిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఆదివారం నాడు వృశ్చిక రాశి వాళ్ళు చాలా నియమంగా ఉండాలి. ఎటువంటి నియమాలు అంటారు? పవిత్రంగా అంటే మద్య మాంసములు స్వీకరించకుండా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల, ఎందుకనంటే వీళ్ళ జీవితంలో సూర్యుడు చేసేటువంటి మార్పులు చాలా పెను మార్పులు ఉంటాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం కానీ, లేకపోతే సూర్యుడికి అర్ఘ్యప్రదానం నీళ్లు వాటర్ ఇవ్వడం కానీ, లేకపోతే సూర్యుడు ఎదురుకుండా కూర్చుని అభిముఖంగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినా వీళ్ళలో తెలియని తేజస్సు. ఇందాక నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? వీళ్ళ యొక్క టాలెంట్ అద్భుతంగా ఉంటుంది, కానీ దాన్ని వీళ్ళు గుర్తించలేరు. ఆ టాలెంట్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఉత్పన్నమవుతాయి ఈ యొక్క సూర్యుని ఆరాధన చేయడం వల్ల. జీవితంలో చాలా తొందరగా సెటిల్ అవుతారు. సెటిల్ అయిన వాళ్ళు ఇంకా బాగా సెటిల్ అవుతారు.
అయితే ప్రమోషన్లు వస్తాయి, పేరు గుర్తింపు పెరుగుతుంది, వీళ్ళ పాపులారిటీ పెరుగుతుంది. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా అండి, సినిమా ఫీల్డ్లో కూడా చాలా బాగా రాణించగలుగుతారు వీళ్ళు. సో వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది, వీళ్ళకి డిమాండ్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే సోమవారం నాడు శివుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో ఆర్థిక సమస్యలు, వీళ్ళకి ₹1,00,000 అర్జెంటుగా కావాలి అనుకోండి, సోమవారం నాడు నిష్టగా ఉండి శివారాధన అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఏదో విధంగా డబ్బులు వచ్చి అందుతాయి వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే బికాస్ ఆఫ్ 9th లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఫ్రెండ్లీ మనీ అండి. అంటే పెద్దగా ఆర్థిక సమస్యలతో కూరుకుపోయి తలనొప్పులతో ఇబ్బంది పడేది కాకుండా అప్పటికప్పుడు అలా అలా సర్దుకుంటూ అలా వెళ్ళిపోతారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని అనేటువంటిది నడుస్తోంది. సో ఇది ఫ్యాక్ట్ అండి. ఇది నడవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏ పని ముందుకు వెళ్ళదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటారు కదా, ఆ రకంగా వాళ్ళ జీవితాలు అక్కడే స్తంభించిపోయి ఉన్నాయి ప్రజెంట్. వాళ్ళు కావాలంటే అడగండి వృశ్చిక రాశి వాళ్ళు, కావాలంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు ఎలా ఉందో మీకు పరిస్థితి ఎలా ఉందో. బికాజ్ ఆఫ్ అర్ధాష్టమ శని, అర్ధాష్టమస్య కార్యహాని అంటారండి. అంటే కార్యము అంటే పనులు స్తంభించిపోవడము, హాని ఆటంకాలు రావడము. ఈరోజు రావాల్సిన డబ్బులు 10 రోజుల తర్వాత వస్తాయి, ఈరోజు అటెండ్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత రావాల్సిన రిజల్ట్ 10 రోజుల తర్వాత వస్తుంది. ఈరోజు నేను జాబ్ షిఫ్ట్ అవుదాం అనుకుని 3 నెలల క్రితం అనుకున్నాను, కానీ ఈరోజు అవ్వలేకపోతాను, 6 నెలల తర్వాత అవుతాను. ఇంకా అర్ధాష్టమ శని ఫలితాలు ఎలా ఉంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒత్తిడి కానీ వాళ్ళ యొక్క గుర్తింపు లేకపోవడం కానీ అవుతుంది. ఏదైనా ఉన్నటువంటి ఆస్తులు డబ్బులు అన్నీ విపరీతమైన ఖర్చులు అయిపోతాయి. ఇవన్నీ కేవలం ఈ నెలలో మాత్రం వీళ్ళు ఎఫెక్ట్ అవ్వట్లేదండి, ఆల్రెడీ జరిగినటువంటి 2 ఇయర్స్ దగ్గర నుంచి వీళ్ళ యొక్క జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్సే ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది వ్యక్తిగతంగా. అయితే రాబోయేటువంటి మార్చి 30 వరకు ఈ యొక్క ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయండి. మార్చి 30వ తారీఖు తరువాత వీళ్ళకి అర్ధ అష్టమ శని దోషం వెళ్ళిపోబోతోంది. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య కూడా వచ్చింది. మార్చి 30 దగ్గర నుంచి మే 15 దాకా పర్వాలేదు, మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా వీళ్ళకి అష్టమ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. అంటే వృషభంలోకి మిథునంలోకి ఎంటర్ అయిన తర్వాత గురుడు అష్టమ స్థానంలోకి వస్తాడు. అష్టమంలో గురుడు అంటే మరలా తీవ్రమైన ఆర్థిక సమస్యలు, అవమానపడము, అంటే రావాల్సిన పేరు చోట ఇబ్బంది పెట్టేటువంటి పేరు, వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఇబ్బంది పడతారు, జాబులు పోవడము, వ్యాపార నష్టాలు కలగడము, ఆరోగ్య సమస్యలు రావడము, అప్పుల పాలవ్వడము, అప్పుల బాధలు భరించలేకపోవడము, లోన్స్ ఈఎంఐస్ కట్టలేకపోవడము, లేకపోతే అష్టమంలో గురుడు కాబట్టి చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరగడము లాంటివి ఖచ్చితంగా వీళ్ళకి జరుగుతాయి అక్టోబర్ దాకా. అక్టోబర్ తరువాత నుంచి డిసెంబర్ దాకా ఎక్సలెంట్ గోల్డెన్ పీరియడ్ అండి మళ్ళీ వీళ్ళకి, ఎందుకంటే బికాస్ ఆఫ్ భాగ్యస్థానంలోకి గురుడు రాబోతున్నాడు కాబట్టి. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 5th హౌస్లోంచి 4th హౌస్లోకి రాహు రాబోతున్నాడు. సో దీని మూలాన ఖచ్చితంగా ఒక బెనిఫిట్ ఉంటుంది. అదేమిటంటే గృహయోగము. ఖచ్చితంగా 2025లో మే 18 తరువాత నుంచి వీళ్ళు ఒక ఇల్లు కొనబోతున్నారు, లేదా గృహయోగము, స్థలము, అపార్ట్మెంట్. బికాస్ ఆఫ్ రాహు అంటే సెల్లార్ ఉన్నటువంటిది వస్తుంది కాబట్టి కొత్త నూతన ఇల్లు, అపార్ట్మెంట్స్, స్థలము, ఖచ్చితంగా భూమికి సంబంధించిన లాభాన్ని వీళ్ళు చూడబోతున్నారు. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే మహాలింగార్చన. ఏదైనా ఒక సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రము, పౌర్ణమి లాంటి కలిసిన తిథుల్లో కానీ, ఆరుద్ర నక్షత్రం నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ కూర్చుని ఇంటర్నల్ జాతకం ఖచ్చితంగా గమనించాలి ఉషా గారు. ఇంటర్నల్ జాతకంలో ఏ దశ అంతర్దశ నడుస్తున్నాయో చూసిన తర్వాత ఆ దశను అనుసరించి దానికి తగినటువంటి దోషం అంటే ఆ పరిహారంతో పాటు ఖచ్చితంగా చేయాల్సింది మహాలింగార్చన. ఎప్పుడైతే మహాలింగార్చన చేస్తారో వీళ్ళ జీవితంలో పెను మార్పులు వస్తాయి. ఇప్పుడు మే 15 తరువాత నుంచి అక్టోబర్ దాకా పడాల్సినటువంటి ఇబ్బందులు గురుబలం లేకపోవడం వల్ల ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుతమైన రిజల్ట్స్ వీళ్ళకు ఉంటాయి. సో అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉంది కాబట్టి జాతకరీత్యా ఏ విధంగా ఉంది, సో వాళ్ళ పుట్టిన టైంని బట్టి డేట్ని బట్టి కూడా కొంత యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి సో ఒకసారి అంతర్గత జాతకం అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది అంటారు. సో వీళ్ళకి స్థలానికి సంబంధించి ఇంటికి సంబంధించి యోగ్యంగా ఉందని చెప్పొచ్చు. సో చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత వృశ్చిక రాశిలో పుట్టిన మగవారైతే ఎస్పెషల్లీ ప్రాపర్టీకి సంబంధించి, ఫినాన్షియల్కి సంబంధించి, సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి ఏ విధంగా చూసుకున్నా మీరు అన్నట్టుగా వేనీళ్ళు చన్నీళ్ళు అన్నట్టుగానే ఉంది. సో జాతకరీత్యా ఒకసారి కలవాలి అనుకున్న, పరిస్థితులు వాళ్ళకి అనుకూలించాలి అనుకున్న మంత్రబలాన్ని బట్టి లేదంటే పూజ బలాన్ని బట్టి మనం ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అంటారా? తప్పకుండా అండి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటిది గోచార పరంగా వచ్చేటువంటి బ్లూ ప్రింట్ మాత్రమేనండి. ఎప్పుడైతే ఇంటర్నల్ జాతకంలో ఆ యొక్క జాతకాన్ని కూడా సమన్వయం చేసుకుంటామో అప్పుడు మాత్రమే
వాళ్ళ యొక్క సంపూర్ణమైన రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూపించుకోవాలి. తగిన పరిహారములు ఆచరించాలి. పరిహారం ఆచరించకపోతే వచ్చేటువంటి నష్టాలు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. సో, పరిహారం ఆచరించడం వల్ల ఎక్కడో పెద్దగా ఇబ్బంది పడేటువంటిది చిన్న దాంతో పోతుంది. సో, ఖచ్చితంగా ఆచరించాలి. ఎవరైనా కన్సల్ట్ అయితే ఏ పరిహారం ఆచరించాలో కూడా వివరిస్తాను. ఓవరాల్‌గా చాలా బావుంది అని చెప్తూ ఉన్నారు. జాతకరీత్యా మీరు గనక ఒకసారి చూపించుకోవాలి అనుకున్నా, లేదా పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా డెఫినిట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌ని కాంటాక్ట్ చేస్తే ఉమాగారెడ్డి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.